హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నా. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ నేను ఒక మంచి హెల్తీ రెసిపీతో వచ్చానండి. రాగి పిండి అండి ఇది. ఒక కప్పు రాగి పిండి తీసుకున్న, రాగి లడ్డు చేస్తున్నా. ఎలా చేస్తానో నేను కూడా ఫస్ట్ టైం ఎలా కుదురుతుందో చూసి మీకు కూడా చూపిస్తానండి. నాకు వచ్చినట్టు చేస్తాను, ఎలా వస్తుందో చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడైతే ఒక కప్పు రాగి పిండి తీసుకున్నాం. కొన్ని పల్లీలు, కొన్ని గుమ్మడి విత్తనాలు, కొన్ని అయితే గసగసాలు, ఒక 8 బాదము, బెల్లము, కర్బూజా విత్తనాలు, జీడిపప్పు. ఇప్పుడు ఇవి వేయించుకుంటానండి. ఎలా వేయించుకున్నాను? నెయ్యిలో వేయించుకోవాలి. స్టవ్ వెలిగించుకున్నా కదా, ఇప్పుడు కొంచెం నెయ్యి వేస్తున్నానండి. ఒక 8 బాదం వేస్తున్నా, కొన్ని గుమ్మడికాయ వేస్తున్నానండి. ఇప్పుడైతే కర్బూజా, జీడిపప్పు అండి. ఇవి కొంచెం దూరగా వేయించుకోవాలి. వేగినాయండి కొంచెం. అయితే అంత పెద్దగా దూరగా వేగాల్సిన అవసరం లేదు. ఇదిగో ఇలా వేగితే కాలుతుంది. పల్లీలు వేయించుకుంటాను. అంత లోపల ఇవి పక్కకు తీసుకునే లోపల అయితే పక్కకు తీసి పెట్టుకునే లోపల నేను పల్లీలు వేయించి పెట్టుకుంటాను. పల్లీలు వేయించుకొని పొట్టు లేకుండా తీసుకోవాలండి. జీడిపప్పు, బాదము, గుమ్మడి విత్తనాలు వేసాను కదా, అందుకోసం అయితే నేను పల్లి తక్కువ తీసుకున్నా. ఏం లేవు డ్రై ఫ్రూట్స్ అంటే అయితే పల్లి కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు. అట్లయితే బాగుంటుందండి. రాగి లడ్డులోకి పల్లీలు వేగిపోయినాయి కదా, పక్కకు తీసేసిన. అదే స్టవ్ మీద వేయించి పెట్టుకున్నా కదా, ఆ డ్రై ఫ్రూట్స్ వేయించి పెట్టుకున్న దాంట్లోనే నెయ్యి వేసుకొని, ఇంకా కొంచెం నెయ్యి వేసుకొని మనం లో ఫ్లేమ్ మీద పెట్టుకొని, ఏది ఇప్పుడు రాగిపిండి వేయించుకోవాలండి. చిన్న మంట మీదనే, హై కాకుండా చిన్న మంట మీద పెట్టుకొని వేయించుకోవాలి. లో ఫ్లేమ్ మీద పెట్టుకొని నెయ్యి అంతా పిండి పీల్చుకొని మంచిగా ఫ్లేవర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. పిండిని అయి పెట్టకూడదు, లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఈ నెయ్యి అంతా అబ్జర్వ్ చేసుకోవాలి ఈ పిండి మొత్తం. అలాగని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి, కలుపుతూ ఉండాలి పిండిని. ఇప్పుడైతే ఏగిపోయిందండి పిండి, పచ్చివాసన అంతా పోయింది. మీ ఇష్టం అండి, రాగులైనా పట్టించుకొని చేసుకోవచ్చు, అంగట్ల పిండి అయినా తెచ్చుకొని చేసుకోవచ్చు. ఏ పిండి అయినా పర్వాలేదు, రాగి పిండి. ఇప్పుడైతే స్టవ్ కట్టేస్తున్నా అండి. స్టవ్ కట్ చేస్తున్నా అని చెప్పాను కదా, ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నా. ఓకేనా? డ్రై ఫ్రూట్స్, పల్లీని వేసి మిక్సీ పట్టుకొస్తానండి. ఎందుకంటే కచ్చగా పట్టుకొస్తాను, బరకగా పట్టుకొస్తాను. గసాలు కూడా వేస్తున్నాను. ఇప్పుడు మిక్సీ పట్టుకొచ్చింది కదా, బెల్లం వేసి పట్టానండి. డ్రై ఫ్రూట్స్ అయితే ఇప్పుడు బరక పట్టుకున్నాం, వేయించి పెట్టుకున్నా. ఇది రాగి పిండి కూడా కలిపేస్తున్నా. బెల్లం వేసేది నాకు చెప్పడం మర్చిపోయింది మిక్సీలో. ఇప్పుడైతే వేడిది ఇలా కలుపుకోవాలండి. కలిపినాక చూపిస్తాను. ఇప్పుడు అంతా కలిపినానండి. ఇలా కలిపినాక ముద్దకు రాకపోతే అయితే కొంచెం నెయ్యి వేసైనా ముద్దలు కట్టుకోవచ్చు లడ్డులు.
నాకైతే ఇక్కడ వచ్చేస్తుంది, ఎందుకంటే కొంచెం వేడిగా ఉన్నప్పుడే పెడుతున్నా కదా. వేద్దామండి. ఎంతో టేస్టీగా అయినా రాగి లడ్డు రెడీ అండి. ఎలా ఉందో చేసుకొని తిని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లాంగ్ వీడియో పెడుతున్నాండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సూపర్గా ఉందండి, నిజంగా చాలా బాగుంది. లడ్డు కావాలా నాయన, లడ్డు కావాలా?